గాడ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో, మీకు ముందుగా చెప్పిన ప్రకారంగా ఈ వాక్యాన్ని మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకుంటున్నారని, దీని ద్వారా కూడా మనం దేవుని సేవలో పాల్గొనడానికి దేవుడు మనకి సహాయం చేస్తారని మరొకసారి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి మాటలు ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో తీసుకురావడానికి యేసయ్య వాక్యం ఉంది. సో ఈ రోజున యేసయ్య మనతో ఏం మాట్లాడబోతున్నారో ఒకసారి చూద్దాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. దేవునికి స్తోత్రాలు. నెహెమ్యా చాప్టర్ 1 verse 4. So it was when I heard these words that I sat down and wept and mourned for many days. I was fasting and praying before the God of heaven. నెహెమ్యా మనం చూస్తూ ఉంటుంటే, ఈ నెహెమ్యా అంటే యావే కంఫర్ట్స్, దేవుడు మనకి ఆదరణ కలిగించే దేవుడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే ఈ రెమినెంట్ అంటే బందీలుగా తీసుకొని పోబోయిన వారు మళ్ళీ వాళ్ళకి ఈ యొక్క రాజైన సైరస్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి దేవాలయాన్ని కట్టుకోండి అన్నప్పుడు కొంతమంది తిరిగి వచ్చి దేవాలయాన్ని స్టార్ట్ చేస్తారు. మనం ఎజ్రాలో చూస్తే మళ్ళీ దాని తర్వాత వచ్చిన రాజు దాన్ని కట్టడం ఆపేయమంటారు. మళ్ళీ దాని తర్వాత మనం చూస్తూ ఉంటుంటే హగాయా టైంలో, జకరియా టైంలో వాళ్ళు దేవాలయాన్ని కట్టడం ఫినిష్ చేసినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ నెహెమ్యాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, నెహెమ్యా స్టిల్ హీఈస్ వర్కింగ్ విత్ ద కింగ్. ఆ పర్షియా రాజు దగ్గర పనిచేస్తానే ఉన్నారు. అది కూడా ఏంటి, హీఈస్ ఎ కప్ బేరర్. ఒక శత్రు రాజ్యం నుంచి బందీగా తీసుకురాబడిన యొక్క నెహెమ్యా చూడండి ఎంత గొప్ప పొజిషన్లో దేవుడు అక్కడ నిలబెట్టుకున్నారు. ఎలాంటి పొజిషను, ఆ రాజుగారి తా యొక్క ద్రాక్షారసాన్ని అందులో విషం ఉందా లేదా, ఎవరన్నా శత్రువులు ఏమన్నా కలిపారా, అది ముందుగా నెహెమ్యా దాన్ని చూసి దాని తర్వాత రాజుకి అందజేసేది. అది చాలా చాలా ట్రస్ట్ వర్ది మాత్రమే. వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రమే ఆ పనికి అక్కడ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది రాజుగారి జీవితంతో కూడా ముడిపడి ఉంది. సో ఇక్కడ నెహెమ్యా ఈ హర్డ్ కొంతమంది తన సహోదరులు వచ్చి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఆ యొక్క గోడలన్నీ పగిలిపోయినాయని వాళ్ళు అంతా కాల్చివేసి పడగొట్టేశారని చెప్పినప్పుడు ఆయన చాలా దుఃఖించారు. చూడండి, హీఈస్ లివింగ్ సమ్వేర్ అవే ఫ్రమ్ ద జెరూసలేం and he is very comfortable and he has a great job and he has good honor and his living is excellent, but still when he heard, ఎప్పుడైతే ఆ యొక్క జెరూసలేం యొక్క గోడలు పడిపోయినాయి అని తన ప్రజలంతా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారని వినినప్పుడు తన హృదయం చాలా దుఃఖపడి వెంటనే ఏం చేశాడు ఆయన ఏడ్చి దాని గురించి విచారిస్తూ ఫాస్టింగ్ చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవునికి జీవం కలిగి దేవునికి మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఎంత చక్కటి ఇదో చూడండి. ఈవెన్ ఫర్ అస్ ఆల్సో ఈ రోజున నువ్వు నేను కూడా మనకి సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుని తెలియని బిడ్డల్లాగా లేకపోతే అన్యుల్లాగా మనము అటు ఇటు పరిగెత్తి లేకపోతే గుండ్లు కొట్టుకొని బాదుకొని ఏడవటం కాదు. కానీ మనకి సమస్య వచ్చినప్పుడు మనతో లేదా మనలో ఉన్న దేవుని దగ్గర ఎలాగ మొరబెట్టుకుంటే సమస్తాన్ని మనల్ని చూస్తున్న దేవుడు, మనకి చేయగలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మన ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు, ఆ దేవుని దగ్గర మనం వచ్చి మొరబెట్టుకున్నప్పుడు ఎంత చక్కగా దేవుడు మనకి జవాబిస్తారో నెహెమ్యా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎలాగైనా ఈ యొక్క రాజుగారికి దేవుడు కటాక్షం కలిగించి ఈ నెహెమ్యా ఎలాగైనా ఆ పడిపోయిన గోడలు ఏం చేయాలా, దాన్ని ఎలా కట్టించాలని, ఎలాగ తన ప్రజలను మళ్ళీ తిరిగి తను చక్కగా ఆ యొక్క సంతోషంలోకి తీసుకురావాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. God is looking for people whom to give that vision. దేవాది దేవుడు ఈ రోజును కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క దర్శనాన్ని కలిగి దేవుని సేవ కోసం లేదా దేవుని కోసం అలాంటి హృదయం కలిగి ఉంటారో, ఆ బర్డెన్ కలిగి ఉంటారో, బరువు బాధ్యత కలిగి ఉంటారో, ఈ రోజు కూడా దేవుడు మనల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. హూ ఈజ్ దేర్? చూడండి, యెషయాకి దర్శనం వచ్చినప్పుడు ఆ ప్రవక్తకి ఆయన దర్శనం వచ్చి దేవుని చూసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన విన్నారు, ఎవరిని నేను పంపించేది అన్నప్పుడు యెషయా వెంటనే హియర్ ఐ యామ్ లార్డ్ సెండ్ మీ, నేను ఇక్కడున్నాను దేవా, నన్ను పంపించండి. ఈరోజు మనం నెహెమ్యా గురించి నేర్చుకున్నప్పుడు మన హృదయం కూడా మన పక్కవారు లేదా మన ప్రజలు లేదా మనతో ఉన్నవారు లేదా మనకి తెలిసిన వారు ఎవరైనా కానీ ఎవరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వారిని చూసినప్పుడు మన హృదయం కూడా భారం కలిగి ఉండాలి. చూడండి, యేసయ్య యొక్క సహాయం లేని వారి కోసం నిస్సహాయంగా ఉన్న వారిని చూసినప్పుడు మత్తయి సువార్త 9:36 మనం చూస్తుంటే హిజ్ హార్ట్ ఈజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది. ఆయన హృదయం కనికరంతో ఆయన కదిలిందంట. ఎందుకు? వారంతా కూడా కాపరి లేని గొర్రెల వలె చెల్లా చెదరై ఉన్నారంట. అలాగే ఈ రోజున నువ్వు నేను మనం చెప్పే యొక్క జీవం కలిగిన మాటల కోసం, మనం చెప్పే యొక్క ఆదరణ కలిగే మాటల కోసం, ప్రజల సహాయం కోసం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం వాళ్ళని ఆదరిస్తామో నిజంగా
అది వారికి ఎంతో మేలు చేస్తుందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో న్యూస్ హిస్ కంట్రీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్, హీ గాట్ ద న్యూస్. సేమ్ వే టుడే వీఆర్ వాట్ ఎవర్ వీ హియర్ ఎయిదర్ ఇస్ పొలిటికల్లీ ఆర్ ఎనీవేర్ ఎనీ ఏరియా, అవర్ జాబ్ ఈస్ టు ప్రే ఫర్ పీస్, ప్రే ఫర్ పీపుల్. మన బాధ్యత ఏంటి? ఎవరి కోసమైనా కానీ, ఎవరైనా కానివ్వండి, అది మన శత్రువు కానీ మన మిత్రువు కానీ, వారు ఒక ఆపదలో ఉన్నారంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరికి ఆ విన్నపాలు తీసుకెళ్ళినప్పుడు కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అలాగే మనకు సహాయం చేసే దేవుడు, ఆ యొక్క ఆపద నుండి బయటకు రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. 13 అధ్యాయాలైనా కానీ మనం చూస్తుంటే 11 సార్లు నెహెమియా ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. హీస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ నెహెమియాస్ బుక్. ఎన్నో విషయాలు మనం నెహెమియా ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎలాగ మనము ఇతరులకు సహాయం చేయొచ్చు, ఎలాగ దేవుడు తన ప్లాన్ని మనకు తెలియజేస్తారు, ఎలాగ ఆ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం మనం నడిచినప్పుడు ఎలాగ మనము శత్రువులైనా కానీ ఓడించి ఎంత చక్కగా మనం సహాయం చేస్తాం ఇతరులకి, లేదా దేవుడి యొక్క ప్రణాళికను మనం చేస్తామనేది మనం చూస్తూ ఉండొచ్చు. అండ్ వాట్ హీ డిడ్ ఫస్ట్, మొట్టమొదటిగా చూసినప్పుడు ఏం చేశారు? హీ వెప్ట్, హీ మోన్డ్. ఆయన ఏడ్చారు, దుఃఖించారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. ఎవరి కోసం? హీఈస్ హ్యాపీ. హీ డజంట్ హ్యావ్ టు డూ ఫర్ హిమ్సెల్ఫ్ ఎనీథింగ్. ఆయన కోసం ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం చేశారు? తన ప్రజల కోసం. ఇలాగే ఈ రోజున నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు కూడా మన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన చేయడానికి హీ హాస్ గివెన్ us that responsibility. God has given to us. It is your job and my job to pray for people, to see that people are in peace and people are having the comfort. అండ్ ఆల్సో చూడండి, ఫాస్టింగ్, ఆయన ఉపవాసం ఉన్నారు. ఫాస్టింగ్ ఏం చేస్తుంది? ఉపవాసం ఏం చేస్తుంది? ఈ రోజున మనం ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో చూస్తూ ఉంటుంటే 2019లో జనవరి నుంచి మొదలేశారు. సో మెనీ పీపుల్, అట్లీస్ట్ నియర్లీ ఎవ్రీ డే 40 people, 365 days దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. మన ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో కూడా, కువైట్లో కూడా ప్రతి ఒక్కరు రోజు కనీసం మన చర్చి నుంచి 40 మంది ఉపవాసం ఉండి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం చేస్తున్నారు? మనం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు వి హంబుల్ అవర్ సెల్స్ బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొని దేవుడు చేసే కార్యాలు, మనం చేయలేని, మన స్వశక్తితో చేయలేని కార్యాలని దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు చక్కగా మన హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ఆత్మలో, లేదా మన శరీరాన్ని మనం ఫాస్టింగ్ చేసి శరీరానికి కావాల్సిన ఆహారం ఇవ్వకుండా ఆత్మలో మనం ఎదిగి దేవుని దగ్గర నుంచి మనం పొందటానికి ప్రార్థన ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. కేవలం మన చుట్టుపక్కల వారి కోసమే కాదు, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల సంక్షేమం కోసం, ఈవెన్ మన శరీరానికి కూడా వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేస్తే ఎంతో మంచిది. మన శరీరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 1 కొరింథీయులు 7:5లో మనం చూస్తూ ఉంటుంటే ఫాస్టింగ్ వల్ల సెల్ఫ్ కంట్రోల్ కూడా వస్తుంది. మనల్ని మనం జయించుకుంటానికి ఉపవాసం ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 17:21లో మనం చూస్తూ ఉంటుంటే స్పిరిచువల్ విక్టరీస్, ఆత్మీయంగా మనం విజయాలు పొందాలంటే ఉపవాసం ఎంతగానో మనకి సహాయపడుతూ ఉంటుంది. దానియేలు 9:3లో మనం చూస్తూ ఉంటామంటే ఐ సెట్ మై ఫేస్ టువర్డ్స్ గాడ్, హీ వాజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. దానియేలు, మనం వీళ్ళందరి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యమైనది విశ్వాస జీవితంలో. అది ప్రైజ్ గాడ్ మిస్లో ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ ఏ విషయమైనా కానీ మనం ప్రార్థన అంశాలు పంపించుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఒకరికొకరు సహాయం చేసుకుంటా, ఈ యొక్క దేశంలో ఎంతో అద్భుతంగా ఈ దేశం కోసం, మన ఇండియా దేశం కోసం, ఎన్నో దేశాల కోసం, అలాగే మన కుటుంబాల కోసం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, యెషయా గ్రంథం 58లో చక్కగా మనకు వివరించి చెబుతారు. 6 నుంచి 12 వరకు మనం చూస్తూ ఉంటుంటే ఉపవాసం చేసినప్పుడు ఎవరికైతే ఫుడ్ లేదో, ఆహారం లేదో, ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి మనం అన్నాన్ని పెట్టినప్పుడు, ఎవరైతే బట్టలు లేకుండా లేదా ఎవరైతే బీదరికులు ఉన్నారో వారికి మనం సహాయం చేసినప్పుడు, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నారో వారికి మనం ప్రార్థన ద్వారా సహాయం చేసినప్పుడు దేవుడు అంటున్నారు ఆయన వెలుగు మన మీద ఉంటుంది, మనకి స్వస్థత చాలా తొందరగా వస్తుంది. అలాగే మన వెనక ఆయన ఒక రక్షణ కోటలాగా ఆయన ఉంటారంట. దేవుడు మనల్ని నడిపించుకుంటారంట. మనం చేసే ప్రార్థన ఆయన విని మనకి జవాబిస్తానని ఎంతో చక్కగా దేవుడు మనకి తెలియజేశారు. అలాగే వెన్ యూ కాల్ హిమ్ హీ విల్ ఆన్సర్ యూ. మనం పిలిచినప్పుడు దేవాది దేవుడు ఆయన మనకి జవాబిస్తారు. సో నెహెమ్యా ఇక్కడ ఇదే చేశారు. ఎప్పుడైతే సమస్య ఉందో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, దేవునికి మొరబెట్టుకున్నారు, దేవుడు అద్భుతంగా ఆయనకి జవాబిచ్చినట్టు
మనం నెహెమీయా గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న మీరు కూడా ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, సమస్యలు అందరికీ ఉంటాయి. ప్రపంచంలో సమస్యలు లేని వారు లేరు. అవి ఏవైనా కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, జిల్లాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, ఎక్కడైనా కానీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ మన పరిష్కారం ఏంటంటే, ఈ యొక్క సృష్టిని సృష్టించిన దేవుని దగ్గరికి మన సమస్యను తీసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం వీటి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన మహాకృపలో తప్పకుండా మన ప్రార్థన విని, ఆయన అన్నారు ఇర్మియా గ్రంథం 33:3లో, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యూ. మీరు నాకు మొరపెట్టుకోండి, నేను మీకు జవాబిస్తానన్నారు. జీవం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. లెట్ us come to the feet of the Lord. Let us put all our supplications in the presence of the Lord and let God hear our prayers. Let God answer to our prayers. Let God give all the solutions for the problems. మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరంటే దేవుని దగ్గర నుంచి వచ్చే పరిష్కారం. అది మనకి ఎంతో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, యువర్ డిసైపుల్స్ ఆస్క్డ్ యు లార్డ్, టీచ్ us హౌ టు ప్రే. మీ శిష్యులు మిమ్మల్ని అడిగారయ్యా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించమని. అదేవిధంగా ఈ రోజున వాక్యాన్ని వింటున్న మా బిడ్డలందరికీ నాయన ప్రభా, ఒకవేళ ప్రార్థనలో వెనకబడి ఉంటే నాయన, మేబీ సమయం లేకుండా ఉంటే నాయన ప్రభా, ఈ రోజున వారి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన ప్రార్థన అనేది మేము మీతో ముచ్చడించే సంభాషణ నాయన. అది 2 ways, Lord Father God. When we pray, you will hear, Lord Father God. When we answer, help us to hear your voice and receive your solutions, Lord Father God. మేము ప్రార్థన చేసేప్పుడు మీరు వింటారయ్యా. మీరు జవాబిచ్చినప్పుడు మీ యొక్క మెల్లని స్వరాన్ని వినగలిగిన కృపను మాకు దయచేయండి నాయన ప్రభా. ఇదిగో నాయన, ఇంకా ఎంతమంది అయితే నాయన సమస్యల్లో ఉన్నారో నాయన, వారికి ఆ సమస్యల పరిష్కారం కాక నాయన ప్రభా అలజడిలో ఉన్నారో తండ్రి. అయ్యా, ఈ రోజున బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి నాయన తండ్రి. ప్రతి సమస్య నుండి విడుదల కలుగుజేయండి నాయన. మరి ముఖ్యంగా మా ఇండియా దేశాన్ని మీరు కాపాడండి నాయన. కువైట్ దేశాన్ని మీరు కాపాడండి నాయన. ఇంకెక్కడెక్కడైతే నాయన మీరు మమ్మల్ని తీసుకొని వెళ్ళారో ఆ దేశాలన్నిటి గురించి మీ పాదాల దగ్గరికి వస్తున్నాము తండ్రి. తండ్రి, బిడ్డలకి శాంతి సమాధానాన్ని నాయన బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నాయన, అలాగే వారి కుటుంబాల్లో నాయన ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో అయ్యా యేసయ్యా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరున్నారయ్యా. 121వ కీర్తనలో మీరు చెప్పారు నాయన, మా సహాయము మీ దగ్గర నుంచే వస్తుంది నాయన ప్రభా. అయ్యా, ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసిన ఆయన ప్రభా, మా ప్రార్థనలు ఆయన ప్రభా మీ యొక్క జ్ఞాపకార్థాల పుస్తకాల్లో రాసిన ఆయన మాకు జవాబులు ఇచ్చిన ఆయన, ఇదిగో జీవం కలిగిన దేవుని పాదాల దగ్గరికి మేము వచ్చినప్పుడు ఎంత అద్భుత కార్యాలు చేశారని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.